ఇప్పుడు భారతీయులు ఎప్పుడు వదులైన బట్టలే కట్టుకోవాలి. బిగుతైన బట్టలు, జిప్పులు బాగా లాగేసి బట్టలు మనం కట్టకూడదు. అంటే ఏడుస్తారు కానీ సంతానం కలకపోవడానికి ఇదే కాదు. విపరీతమైన జిప్పులు, జిప్పే జిప్పే జిప్పే, అన్ని జిప్పే, ఇంకేం లేదు ఇక్కడ. మొత్తం జీవితానికి ఒక పెద్ద జిప్పు వేసేసాం. ఈ చంటి పిల్లలకు కూడా జిప్పు డైపర్ లాగి బారేసారు. ఇక వాళ్ళకి దేనికి ఓపిక లేదు. ఇదివరకు 2-3 గుడ్డలు అక్కడ బారేసేవారు. పెద్దవాళ్ళందరికీ తెలుసు. పాతచార గుడ్డలు అక్కడ బారేసేవారు. సుఖంగా కాళ్ళు చెప్పేసి పడుకునేవాళ్ళు. 6 ఏళ్ల వరకు గొడవ లేదు. శుభ్రంగా గాలి తగిలింది, హాయిగా ఎదిగేవారు. ఇప్పుడు మొత్తం డైపర్లు పెట్టడం, దానికి మళ్ళీ ఓ పౌడరు, ఆ పౌడర్ వల్ల వచ్చే రోగానికి ఇంకో పౌడరు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ కాస్త తొడవలేని తుడిచే మనుషులు లేరు ఇవాళ. ఎవడు ముట్టుకోడండి ఎవరిని. పిల్లలారా ప్రేమిస్తారమ్మా. వాళ్ళకి మనం ఏ సేవ చేయకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇంకా పెద్ద డైపర్ కొంటారు రేపొద్దున. నువ్వు నాకు కొన్న డైపర్ నేను నీకు 10 రెట్ల డైపర్ కొన్నాను, అంత డైపర్ కొంటారు. ఇంకా ఆలోచించడం ఎందుకు మరి? మా అమ్మల్ని మేము ఎప్పటికీ ఎందుకు మర్చిపోలేకపోతున్నట్టు మాకెవరు వాళ్ళు డైపర్ లేదు. నేను మొహమాట లేకుండా చెబుతా, 5 ఏళ్ల వరకు నేను దొడుక్కున్నది మా అమ్మ చిరిగిపోయిన రైక. అందువల్లనే నేను ఇవాళ ఇంత పెద్దవాడిని అయ్యాను, గొప్పవాడిని అయ్యాను. సందేహం లేదు. మా అమ్మ చిరిగిపోయిన రైక, అది కూడా చిరిగిపోయింది. అది కూడా పాడు చేయడం ఇష్టం లేక ఈ కొంకకి అంతకంటే ఎందుకనో గోచే కింద బారేసాము. అది పెట్టుకుని ఆవిడ చుట్టూ తిరుగుతూనే ఉండు. ఆ తిరిగేటప్పుడు బోళ్ళు అధ్యాత్మ రామాయణ కీర్తనలు సహా నేర్పించాను. ఇంతకంటే ఎందుకు చిన్నపిల్లలకు బట్టలు ఏమిటి అంటే వాడి ఉద్దేశం కేవలం బట్టలు పెట్టద్దనగా ఒళ్ళంతా గాలి తగలాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఒళ్ళంతా గాలి తగలాలి.